హలో స్టూడెంట్స్, ఇవాళ చిన్న టాపిక్ చెప్తాను. దాని మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాను. అదేంటి అంటే డెఫినెట్గా దీనిలో ఫిట్ ఉంటుంది. టైం ఎక్కువ లేదు కదా, అందుకని కొంచెం చిన్న టాపిక్ చెప్తాను. ఇవాళ వేరే వర్క్ ఉండడం వల్ల చెప్పలేకపోయాను. అది మెటల్ కార్బోనేట్స్. మెటల్ కార్బోనైట్స్లో ఐఆర్ ఫ్రీక్వెన్సీ, మెటల్ కార్బోనైట్స్లో ఐఆర్ స్పెక్ట్రమ్ గురించి అన్నమాట. స్టడీ ఆఫ్ మెటల్ కార్బోనైట్స్ ఐఆర్ స్పెక్ట్రమ్. ఇక్కడ ట్రాన్సిషన్ మెటల్స్, మీకు అందుకే తెలుసు మెటల్ కార్బోనైట్స్ అంటే NiCO4 కార్బన్ మోనాక్సైడ్ లైగెండ్గా ఉంటే దాన్ని మెటల్ కార్బోనైట్స్ అంటారు. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. దానిలో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ మెటల్ ఆటమ్ ఈజ్ 0. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్. ఇవి మెటల్ కార్బోనైట్స్లో మీరు ఇంతవరకు చదువుకున్నారు. ఈ మెటల్ కార్బోనైట్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఒకటే ఉంటే దాని స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ, కార్బన్ మోనాక్సైడ్ ఒకటే ఉంటే దాని స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ 2143 ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ది స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ కనుక మనకి కాంప్లెక్స్తో కలిస్తే, మెటల్తో కలిస్తే, కార్బన్ మోనాక్సైడ్ మెటల్తో కలిస్తే కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ కనుక స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ చూసినట్టయితే మీరు చూడాల్సింది ఏంటి, ఇది న్యూట్రల్ కాంప్లెక్సా లేకపోతే అంటే కంపారిజన్ చేస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ హ్యావింగ్ మోర్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ అని. ఇక్కడ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇప్పుడు దీనిలో క్వశ్చన్ ఎలా ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ప్యూర్గా ఉన్నప్పుడు స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ హైయెస్ట్ ఉంటుంది, అది 2143. అది మెటల్ ఆటంతో కలవగానే దాని స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, 2143 కంటే తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో ఎవరికి తక్కువ ఉంటుంది ఎవరికి ఎక్కువ ఉంటుంది అని అంటే ఇప్పుడు చూడండి, FeCN6 3- ఉంది, NiCO4 ఉంది. నెక్స్ట్ ఇంకొక కాంప్లెక్స్ ఇస్తాను, అది ReCO6+ ఉంది. ఇప్పుడు వీటిలో ఈ మూడింటిలో దేనికి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది? ఈ మూడింటిని స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు అనుకోండి. మీరు ఏమనుకోవాలి, ఇప్పుడు కూడా పాజిటివ్ ఉన్న మెటల్కి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, తర్వాత న్యూట్రల్కి, తర్వాత నెగటివ్కి. ఆర్డర్ ఏమవుతుంది ఇక్కడ? పాజిటివ్ ఎవరు? C ఈజ్ గ్రేటర్ దాన్ B ఈజ్ గ్రేటర్ దాన్ A. ఇది ఆన్సర్ అన్నమాట. ఇలా రాసుకోవాలి, ఓకేనా? కాంప్లెక్స్ ఇచ్చి, కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చి ఎవరికి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అని అన్నప్పుడు మీరు ఇలా రాసుకోవాలన్నమాట. Which of the following complexes, the order of stretching frequencies of these complexes అని అడిగాడు అనుకోండి. NiCO4, CO4 minus FeCO4 2- ఉందనుకోండి. ఉంటే ఇప్పుడు దీన్ని అరేంజ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్ అంటే A, B, C ఉంటే దీనిలో మీరు ఎలా చూస్తారు?
ఎవరికైతే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉందో వాళ్ళకి లీస్ట్ ఉంటుంది, కాబట్టి సికి లీస్ట్ ఉంటుంది, తర్వాత బికి, తర్వాత హైయెస్ట్ ఎవరికి ఉంటుంది న్యూట్రల్కి. ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి అన్నమాట. అలా కాకుండా కొన్నిసార్లు వాల్యూస్ ఇస్తాడు, వాల్యూస్ ఇచ్చి మ్యాచింగ్ చేయమంటాడు స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీస్ని. దీని మీద డెఫినెట్గా బిట్ ఉంటుందమ్మా, మీరు నెగ్లెక్ట్ చేయరు, ఈజీ గుర్తుపెట్టుకోవడం. 2000, 1855, 2143 ఇచ్చాడు. ఇప్పుడు మనకి మాలిక్యూల్స్ని ఇలా ఇచ్చాడు. వీటిని అరేంజ్ చేయమన్నాడు అనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా అరేంజ్ చేస్తారు? ఖచ్చితంగా అంటే ఏ బి సి 1 2 3 ఇస్తాడు. ఇలా ఆప్షన్స్ వచ్చి ఏ ఆప్షన్ A1 B2 C3 ఇలా ఇస్తారు క్వశ్చన్. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చి A2 B3 C1. థర్డ్ ఆప్షన్ వచ్చి A3 B2 B1 C2. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చి A2 B1 C3 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఖచ్చితంగా మీకు తెలిసిన వాల్యూ ఏంటి? ఏ అంటే 3, A3 ఉన్నది ఇది A3. నెక్స్ట్ వీళ్ళిద్దరిలో ఎవరికి సైజు తక్కువ ఉందో చూసుకోవాలి. ఎవరికి సైజు తక్కువ ఉంటే వాళ్ళు కార్బన్ మోనాక్సైడ్ని వాళ్ళ వైపులో ఆపుకుంటారు. ఎవరికైతే మెటల్కి సైజు తక్కువ ఉంటుందో వాళ్ళకి స్ట్రెచింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికి తక్కువ ఉంటుంది సైజు? నికెల్ అటువైపు తక్కువ కదా, మాలిబ్డినం ఇక్కడ ఉంటుంది, క్రోమియం మాలిబ్డినం టంగ్స్టన్. కాబట్టి నికెల్కి తక్కువ కాబట్టి తక్కువ సైజు ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఈ రెండింటిలో ఖచ్చితంగా ఈ రెండు దీనికంటే తక్కువే, కానీ దీనిలో ఇది. నెక్స్ట్ ఇలా మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి C2 ఇదిగో C2 B1 సరిపోయింది కదా, A3 C2 B1 ఇలా మ్యాచ్ చేయాలి. ఇది మెటల్ కార్బోనైల్స్ యొక్క ఐఆర్ స్పెక్ట్రమ్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు దాకా కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా. దీన్ని చూడండి, మెటల్ కార్బోనైల్ కాంప్లెక్సెస్లో ఫ్రీక్వెన్సీ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఇంక్రీజ్ అయితే, అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదా, అది ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ అనేది మెయిన్ అన్నమాట. మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మీరు చూడాల్సింది ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. బ్యాక్ బాండా లేకపోతే బాండ్ లెంత్ అవన్నీ ఎక్కువ అడగరు, అవి కూడా దీనిలో ఉంటాయి. కాకపోతే ఇది చూడండి, బాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్, బాండ్ ఫ్రీక్వెన్సీ, బాండ్ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది ఇదన్నమాట. ఇదంతా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెయిన్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఉంటే 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది ఓన్లీ కార్బన్ మోనాక్సైడ్కి. అలాంటి కార్బన్ మోనాక్సైడ్ కనుక మెటల్తో కాంప్లెక్స్ ఫామ్ చేస్తే మెటల్తో డబుల్ బాండ్ ఉంటుందన్నమాట. అంటే ఇది పై యాక్సెప్టార్ పై లైగెండ్ కదా, కాబట్టి
అదేం చేస్తుంది, మెటల్తో డబుల్ బాండ్ ఫామ్ చేసుకోగలుగుతాయి. ఇది లైగాండ్ ఫీల్డ్ థియరీలో మీరు నేర్చుకుంటారు. మెటల్ COCN లాంటి లైగాండ్స్ ఉంటే ఆ లైగాండ్స్ అనేవి మెటల్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఒక బాండ్ని, మెటల్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటూ ఒక బాండ్ని ఫామ్ చేయగలుగుతాయి. అలాంటి వాటిని పై యాక్సెప్టింగ్ లైగాండ్స్ అంటారు. కాబట్టి అవి డబుల్ బాండ్ని ఫామ్ చేసుకోగలుగుతాయి. ఆ కార్బన్ మోనాక్సైడ్ అనేది అలాంటి బాండ్లోకి వెళితే కనుక, ఫ్రీగా ఉన్నట్టయితే 2143, అలాంటి బాండ్లోకి వెళ్తే కనుక దాని ఫ్రీక్వెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుందన్నమాట. ఆ మెటల్ ఎవరు అనే దాని మీద దాని వాల్యూ, ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్ బిట్. ఐఆర్ స్ట్రెచ్చింగ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అనేవి మెటల్ని బట్టి ఎలా చేంజ్ అవుతాయి అనేది. ఇది ఇక్కడ కొన్ని క్వశ్చన్లు చూసినట్టయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది, మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్, కాంప్లెక్స్ మీద పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది, యాజ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ కాంప్లెక్సెస్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి, మనం చెప్పుకున్నట్టే ఇక్కడ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు, టైటానియం కార్బోనైల్ మీద నెగిటివ్ ఛార్జ్ 2- ఉంది, తర్వాత VCO6 మీద -1 ఉంది, ఇక్కడ 0 ఉంది. కాబట్టి దేనికి ఎక్కువ ఉంటుంది, Cకి ఎక్కువ ఉంటుంది. చూడండి, ఫ్రీక్వెన్సీ Cకి ఎక్కువ ఉంటుంది, తర్వాత Bకి ఉంటుంది, తర్వాత Aకి ఉంటుంది. ఎవరికైతే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి లీస్ట్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా అదే అనమాట. మీరు చూడాల్సింది ఇది ఒక్క వాల్యూనే, ఇది ఒక్కటి నేర్చుకోండి, వేరే అన్నీ అవసరం లేదు. అది డీప్గా CSIR నెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు ఇక్కడ వరకు సరిపోతుంది. ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూని గుర్తుపెట్టుకోండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదన్నమాట. దీనికి లీస్ట్ ఉంటుంది, తర్వాత దీనికి, తర్వాత దీనికి, అది ఇది. మెటల్ మీద యాజ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ కాంప్లెక్స్ ఇంక్రీజెస్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజెస్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అన్నాం కదా, నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఇది నెగిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది డిక్రీజ్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొలది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఈ ముగ్గురులో చూసినట్టయితే దీనికి హైయెస్ట్ ఉంటుంది, C ఈజ్ హైయెస్ట్, తర్వాత B లీస్ట్. ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇది C ఈజ్ గ్రేటర్ దాన్, B ఈజ్ గ్రేటర్ దాన్ A. కాబట్టి కాంప్లెక్స్ ఇస్తే మీరు పైన ఛార్జీలు చూసుకోండి, ఛార్జీలు చూసి దేనికైతే ఛార్జ్ ఎక్కువ ఉందో, ప్లస్ ఛార్జ్ ఎక్కువ ఉందో దానికి హైయెస్ట్ ఉంటుంది, దేనికైతే మైనస్ ఛార్జ్ ఎక్కువ ఉందో దానికి లీస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఈ బాండ్ స్ట్రెంత్లు, బాండ్ లెంత్లు ఇప్పుడు వద్దు, ఇంకా నేర్చుకోగలిగితే ఇప్పుడు కొంతవరకు నేర్చుకున్నాము. సెట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత అప్పుడు నెట్కి ఇంకా డీప్గా నేర్చుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళ ముగ్గురులో సేమ్ ఇంతే. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఇది న్యూట్రల్ 0, మైనస్ ఎక్కువ ఉండే కొలది వాళ్ళకి లీస్ట్ ఉంటుంది, Cకి లీస్ట్ ఉంటుంది, ఇదిగో, తర్వాత B, తర్వాత A, ఇంతే సేమ్. మైనస్లు ఎక్కువ ఉంటే వాళ్ళకి లీస్ట్ ఉంటుంది, ప్లస్ ఎక్కువ ఉంటే వాళ్ళకి హైయెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఒక ప్లస్ ఇచ్చారు, ఒక మైనస్ ఇచ్చారు, ఒక న్యూట్రల్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి, ప్లస్కి హైయెస్ట్ ఉంటుంది, Cకి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత న్యూట్రల్కి ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది. అంటే CBA, ఇది చూడండి, CBA. తర్వాత మీరు ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. CO అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపే కదా, దానికి హైయెస్ట్ ఉంటుంది 21543 కదా. కాబట్టి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి. వీళ్ళలో COతో పాటుగా PF3 కూడా ఉంది. అంటే COనే విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే దాంతోపాటు ఇంకొక విత్డ్రాయింగ్ గ్రూప్ ఎక్కువ ఉంది, ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నది, కాబట్టి ఇది హైయెస్ట్ ఉంటుంది.
తర్వాత PCl3 ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంది. CO ఒకటి ఉంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళతో పాటుగా ఇంకా ఎలక్ట్రోనెగటివ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి Bకి హైయెస్ట్ ఉంటుంది, తర్వాత Cకి ఉంటుంది, తర్వాత Aకి ఉంటుంది. ఇక్కడ P ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే CO మెటల్తో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి దీని ఫ్రీక్వెన్సీ ఉత్తి మెటల్ కంటే ఎక్కువ ఉంటుంది. అది ఈ COతో పాటుగా ఇంకొక ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కూడా ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇవి రెండు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ COలతో పాటుగా. ఇదేమో ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూపు కాబట్టి ఇది లీస్ట్ ఉంటుంది. D అనేది లీస్ట్ ఉంటుంది, BC ఉంటుంది, ఇది A. ఓకేనా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, నెగిటివ్ ఛార్జ్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొలది ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. రిలీజింగ్ గ్రూప్ ఉంటే, మిథైల్ గ్రూప్ లాంటివి ఉంటే, రిలీజింగ్ గ్రూప్ ఉంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఇవి 4 గుర్తుపెట్టుకుంటే మీకు రాయగలుగుతారు. ఇవే ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వీళ్ళిద్దరిలో చూడండి, ఇద్దరు ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నాను కదా, ఈ రెండిట్లో COతో పాటు 2 విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఇందాక ఈ 2 విత్డ్రాయింగ్ గ్రూప్స్ పక్కన ఒక రిలీజింగ్ గ్రూప్ పెట్టి అడిగారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో 2 విత్డ్రాయింగ్ గ్రూప్స్ అన్నప్పుడు ఎవరు మోర్ విత్డ్రాయింగో చూడాలి, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ABలో ఏ మోర్ విత్డ్రాయింగ్ కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ A ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ B అన్నమాట. ఎలక్ట్రోనెగటివిటీ చూస్తారు. ఇది ఇక్కడ చూడండి ఇంకో క్వశ్చన్. ఇందాకలాగానే ఇక్కడ విత్డ్రాయింగ్ ఉంది, ఇక్కడ విత్డ్రాయింగ్ ఉంది, ఇక్కడ రిలీజింగ్ ఉంది. విత్డ్రాయింగుల్లో దీనికి ఎక్కువ, తర్వాత దీనికి A ఈజ్ గ్రేటర్ దెన్ B, తర్వాత రిలీజింగ్ ఉన్నదానికి లీస్ట్. ఇది సింపుల్గానే. ఓకేనా? ఇప్పుడు ఇది క్వశ్చన్ పొద్దున్న చెప్పాను కదా, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తారు. ఒకటి న్యూట్రల్, ఒకటి ప్లస్, ఒకటి మైనస్ ఇచ్చారు. 3 వాల్యూస్ ఇచ్చారు. మనం ఏం చేసుకోవాలి? ఈ మూడిట్లో హైయెస్ట్ ఏదో చూసుకోవాలి. హైయెస్ట్ ఇది ప్లస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది, తర్వాత న్యూట్రల్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత వాల్యూ ఇది కదా న్యూట్రల్ వాళ్ళకు ఉంటుంది, తర్వాత లీస్ట్ ఎవరికి ఉంటుంది? నెగిటివ్ వాళ్ళకు ఉంటుంది. మీరు కంపేర్ ఇలా ఎగ్జామ్లో ఇలాగే అడుగుతాడు, కంపేర్ అని. పొద్దున్న చెప్పాను కదా, A1 B2 అలా 4 ఆప్షన్స్ ఇస్తారు. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవి ఇచ్చిన వాల్యూస్లో హైయెస్ట్ ఎవరు, అది ప్లస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది, లోయెస్ట్ ఎవరు, అది మైనస్ ఉన్న వాళ్ళకు ఉంటుంది, మధ్యలోది న్యూట్రల్ వాళ్ళకు ఉంటుంది. ఇలా వేసాం. ఇప్పుడు అలా కాకుండా ఇలా ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు 3 వాల్యూస్లో హైయెస్ట్ ఎప్పుడు కూడా COకు ఉంటుంది. మీకు చెప్పాను కదా, CO ఒకటే ఉన్నప్పుడు బాగా హైయెస్ట్ ఉంటుంది, 2143. ఈ CO అనేది మెటల్తో కలిసినప్పుడు 2143 కంటే తక్కువ ఉంటుంది. ఆ మెటల్ అనేది పాజిటివ్, హైయెస్ట్ పాజిటివ్ అయితే ఆ 2143 కంటే ఎక్కువలో 2900 అదే అలా ఉంటుందన్నమాట హైయెస్ట్ వాల్యూ. నెగిటివ్ ఉంటే తక్కువ ఉంటుంది. కానీ ఈ వాల్యూ మాత్రం ప్యూర్ COకే హైయెస్ట్ ఉంటుంది. కాబట్టి ప్యూర్ CO 2143, అది మనకు తెలుసు, అది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కంపారిజన్లో ఇచ్చిన వాల్యూస్లో 2143 COది, అది తెలిసిపోయింది. ఇంకా 2 వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ 2 వాల్యూస్లో ఒకటేమో ఓన్లీ CO ఇచ్చారు, ఇంకోటేమో COతో పాటు రిలీజింగ్ గ్రూప్ ఇచ్చారు. నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఉంటుంది కదా, రిలీజింగ్ గ్రూప్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న వాళ్ళలో రిలీజింగ్ గ్రూప్ ఉంటే లీస్ట్ ఉంటుంది కదా, రిలీజింగ్ గ్రూప్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఒకటే. కాబట్టి ఉన్న వాళ్ళలో లీస్ట్ రిలీజింగ్ గ్రూప్కి, మిగిలింది దీనికి ఇలా పెట్టాలి. COతో పాటు రిలీజింగ్ గ్రూప్ ఉంటే లీస్ట్, COతో పాటు విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే హైయెస్ట్. ఓన్లీ CO ఒకటే ఉంటే 2143. ఇదన్నమాట. ఇంకో క్వశ్చన్ ఇది చూడండి. ఇక్కడ 4 ఇచ్చారు, కంపారిజన్ 4 ఇచ్చారు. ఇక్కడ మనం ఉన్న వాళ్ళలో ముందు ఒక వాల్యూ ఫిక్స్ చేసేసుకోవాలి. 2143 అనేది COకి, అది తెలుసు. నెక్స్ట్ ఉన్న వాళ్ళలో మైనస్ ఎక్కువ ఉన్న దానికి లీస్ట్,
ఉన్న వాళ్ళలో లీస్ట్ వాల్యూ ఏది ఇది కదా, కాబట్టి లీస్ట్ మైనస్ ఎక్కువ ఉన్నది. తర్వాత 2 వాల్యూస్ మిగులుతాయి. అందులో తక్కువ వాల్యూ ఏంటి, ఇంకో మైనస్ ఉన్నదానికి, ఇంకా మిగిలింది న్యూట్రల్ దానికి. ఇలా పెట్టుకోవాలి. సిఓది పెట్టేసుకోవాలి. తర్వాత మైనస్ ఎక్కువ ఉన్నదానికి లీస్ట్ పెట్టుకోవాలి. లేకపోతే ప్లస్లు ఇచ్చారనుకోండి, ప్లస్ ఎక్కువ ఉన్నదానికి హైయెస్ట్ పెట్టుకోవాలి. అలా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసామనుకోండి, ఈ క్వశ్చన్లో చూస్తే ప్రధానంలో సిఓ ఇస్తున్నాడు. ఇది 2143 సిఓ, అది ఫిక్స్ అయిపోవాలి. సిఓకి 2143. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మనం ఏం చూసుకోవాలి, సిఓతో పాటు ఒక రిలీజింగ్ గ్రూప్ ఇంకొక విత్ డ్రాయింగ్ గ్రూపు ఇచ్చారు. ఇది కూడా రిలీజింగ్ గ్రూపే, PPH3. కాకపోతే వీళ్ళిద్దరిలో రిలీజింగ్ గ్రూప్స్లో నైట్రోజన్ మోర్ రిలీజింగ్ గ్రూప్ అనమాట, మోర్ నెగిటివ్ ఉన్నట్టు. నైట్రోజన్ ఉందంటే లోన్ పేర్ ఉంది, ఇది రిలీజింగ్ గ్రూపు, దీనికి లీస్ట్ పెడతాం. తర్వాత రిలీజింగ్ గ్రూప్కి ఇది, అంటే ఇది -2 ఉన్నట్టు, ఇది -1 ఉన్నట్టు అనమాట. తర్వాత దీనికి. ఓకేనా. ఇదన్నమాట. ఇది గేట్లో అడిగిన క్వశ్చను. ఇది వేరే దానికి, అంటే నెంబర్ ఆఫ్ మెటల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేషను. ఇది వేరే దానికి క్వశ్చను. నెక్స్ట్ ఈ టాపిక్ వచ్చినప్పుడు చేయిస్తాను. ఇక్కడ వరకు నేర్చుకోండి. ఓకేనా. ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఇవి వేసుకుని మీరే ఇక్కడ చూడకుండా క్వశ్చన్లు రాసుకుని బ్యాలెన్స్ మ్యాచింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ చేసుకోండి కరెక్టే వచ్చిందా లేదా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్లస్ హైయెస్ట్ ఉంటే మోర్, మైనస్ హైయెస్ట్ ఉంటే లీస్ట్, సిఓ ఉంటే 2143, విత్ డ్రాయింగ్ ఉంటే లీస్ట్ హైయెస్ట్, రిలీజింగ్ ఉంటే లీస్ట్. రిలీజింగ్ అన్నా నెగిటివ్ అన్నా ఒకటే, విత్ డ్రాయింగ్ అన్నా పాజిటివ్ అన్నా ఒకటే. ఓకేనా. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు, విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఖచ్చితంగా సిఓ, సిఎన్, లేకపోతే క్లోరిన్ లాంటివి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నవి ఉంటాయి. అవి విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అన్నమాట. ఓకే. ఇవి ప్రాక్టీస్ చేయండి. అంటే పొద్దున కాన్సెప్ట్ చిన్నగా ఉంటుంది, కానీ చేసే బిట్స్ మాత్రం సింపుల్ థింగ్. ఇది కార్బన్ మోనాక్సైడ్ ఒకటే ఉన్నప్పుడు 2143, అది మెటల్తో కలిసినప్పుడు 2143 కంటే తక్కువ ఉంటుంది. ఆ మెటల్ ఎవరు అనే దాన్ని బట్టి ఆ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొలది 2143కి దగ్గరగా వాల్యూ వస్తుంది. నెగిటివ్ ఛార్జ్ పెరిగే కొలది 2143కి దూరంగా తక్కువ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెరిగే కొలది తక్కువ వాల్యూ వస్తుంది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ పెరిగే కొలది ఎక్కువ వాల్యూ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ చూడకుండా ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకేనా.